మీకు ఇచ్చిన ఈ వర్క్షీట్ స్క్రీన్ మీద వేయటం జరుగుతుంది. ఎవరైనా మెటీరియల్ లేని వాళ్ళు ఉంటే కనుక ఈ స్క్రీన్ మీద వేస్తున్న స్క్రీన్ షాట్ని మీరు చూసుకొని ముందు ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి, ఆ తర్వాత క్లాస్ ఫాలో అవ్వండి. ఓకేనా? ఎవరికైనా మెటీరియల్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఇప్పుడు మనం దీంట్లో సెకండ్ ప్రాబ్లం చూద్దామండి. ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 30. ఓకేనా? ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 30. రిప్రజెంట్ దిస్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే రెండు వరుస నెంబర్లు కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క ప్రోడక్ట్ అంతా 30. దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో చూపించమంటున్నాడు. సో ఎక్స్ అనేది ఒక నెంబర్ అని తీసుకుంటే దాని కాన్సిక్యూటివ్ నెంబర్ ఏమవుతుంది? x+1. అంటే ఎక్స్ తర్వాత వచ్చే నెంబర్ ఏమవుతుంది? x+1. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎంత? 30. ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 30. ఇప్పుడు ప్రోడక్ట్ చెయ్యి. x ఇంటూ x+1 ఈజ్ ఈక్వల్ టు 30. ఇప్పుడు మల్టిప్లై చేయి. x ఇంటూ x² ప్లస్ x ఇంటూ 1 x ఈజ్ ఈక్వల్ టు 30. దీన్ని ఎలా రాస్తామంటే x² ప్లస్ x మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వేషను. ఇది ఏ ఆప్షన్లో ఉంది అంటే ఆప్షన్ 2 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం డిస్కస్ చేద్దామండి. ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈస్ 528 మీటర్ స్క్వేర్. ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈస్ 1 మీటర్ మోర్ దెన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. వీ నీడ్ టు ఫైండ్ లెంత్ అండ్ బ్రెడ్త్. రిప్రజెంట్ దిస్ సిచ్యువేషన్ ఇన్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఏరియా ఎంత ఇచ్చాడు? 528. ఇచ్చిన డేటా రాసుకున్నాను. ఫస్ట్ ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు 528 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు ఏరియా. తర్వాత లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈస్ బ్రెడ్త్ బి ఈజ్ ఈక్వల్ టు బి అని అనుకోండి. లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడో చూడు, 1 మీటర్ మోర్ దాన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. అంటే బ్రెడ్త్ని ట్వైస్ డబల్ చెయ్యి, దానికన్నా 1 మీటర్ ఎక్కువ అనమాట. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2b + 1, బి ఈజ్ ఈక్వల్ టు బి. ఇప్పుడు మనకు ఫార్ములా ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎల్ ఇంటూ బి. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 528, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే 2b + 1 ఇంటూ బి అంటే ఎంత? బిని 528 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మల్టిప్లై చేయి. 2b ఇంటూ బి 2b² ప్లస్ 1 ఇంటూ బి బి అనమాట. ఈ 528ని అవతల పంపించేసి. సో 2b² ప్లస్ బి మైనస్ 528 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషను. ఈ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఇచ్చిన పేపర్లో, ప్రాక్టీస్ పేపర్లో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం చూద్దాం. లేకుంటే ఫిఫ్త్ది ఒక్కటి చూడండి, దాని ప్రకారంగా సిక్స్త్ది మీరు చేసుకోండి. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్, దెన్ 2x² మైనస్ kx ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 2 మనకి ఇచ్చిన ఈక్వేషన్ 2x² మైనస్ kx ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ x ప్లేస్లో 2² మైనస్ k ఇంటూ 2 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఇంటూ 2² అంటే 4 మైనస్ 2k ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. 2 4s 8 మైనస్ 2k ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ప్లస్ 8 అనమాట. ప్లస్ 8 తర్వాత ప్లస్ 5 ఎంత వస్తుంది? 13 వస్తుంది. మైనస్ 2k ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 2kని అవతల పంపించు, ప్లస్ అవుతుంది. 13 ఈజ్ ఈక్వల్ టు 2k. నౌ k ఈజ్ ఈక్వల్ టు 13/2. ఇది k వాల్యూ. ఓకే, ఇది సెకండ్ ఆప్షన్. సిక్స్త్ ప్రాబ్లం మీరు చెయ్యండి. తర్వాత సెవెంత్ ప్రాబ్లం కూడా ఈజీనే. ఒకసారి చేసి చూపిస్తాను. సెవెంత్ సరే చూద్దండి. px + q, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ px + q
ఆర్ఎక్స్ ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. దీని రూట్స్ ఈజీగానే వస్తాయి. దీన్ని ఈక్వల్ టు 0 చేసేయండి. పిఎక్స్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే ఆర్ఎక్స్ ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. దీని ప్రకారంగా పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యూ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యూ బై పి. ఇక్కడ కూడా ఆర్ఎక్స్ ఎస్ కాదు, ఆర్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్ బై ఆర్. సో రూట్స్ ఏంటి అంటే మైనస్ క్యూ బై పి కామా మైనస్ ఎస్ బై ఆర్. ఇవి రూట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సమ్ ఆఫ్ ద నంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ 5/2. దిస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్. దీన్ని ఎలాగ ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటున్నాడు. ఒక నెంబర్ ఎక్స్ ఉంది, దాని రెసిప్రోకల్, ఆ రెసిప్రోకల్ ఏమవుతుంది 1/x అవుతుంది. ఈ రెండిటి యొక్క సమ్ము x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు, ఆ రెండిటి యొక్క సమ్ ఎంత అన్నాడు 5/2. 5/2 ఇది ఈక్వేషన్. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5/2. నెక్స్ట్, roots of the quadratic equation x into x plus 4 is equal to 12. దాని రూట్స్ ఎంత అని అడుగుతున్నాడో చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9 చూద్దాము. x into x plus 4 is equal to 12. సో దీనికి రూట్స్ అడుగుతున్నాడు. ఏం చేద్దాము, మల్టిప్లై చేయి. x ఇంటూ ఎక్స్ స్క్వేరు ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 12. అప్పుడు ఎక్స్ స్క్వేరు ప్లస్ 4x మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, అప్పుడు 12 వస్తుంది. 12కి 4 3s 12, 6 2s కూడా 12. కాబట్టి ఇది చూద్దాం. ఎక్స్ స్క్వేరు ప్లస్ 6x అంటే ఇక్కడ 4 వచ్చేలాగా దీన్ని రాసుకోవాలి. అంటే 6 మైనస్ 2, 6x మైనస్ 2x మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూద్దాము. ఎక్స్ స్క్వేరు ప్లస్ కామన్ తీసుకుందాం అండి. అంటే 6xలో నుంచి 2x పోతే పైన ఉన్న 4x వస్తుంది. ఎక్స్ కామంది, ఎక్స్ ప్లస్ ఇక్కడ ఏమొచ్చింది 6, ఇక్కడ మైనస్ 2 కామంది, ఎక్స్ మైనస్ కామన్ వస్తే ఇది ప్లస్ అవుతుంది. 2 6s 12 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది అన్నమాట. ఓకే, సో రెండు రూట్స్ వచ్చేసాయి. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 2 లేదంటే 2 మైనస్ 6 ఏదైనా ఒకటే. ఓకేనా? సో ఏ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్కి టిక్ పెట్టుకోండి. ఫస్ట్ ఆప్షనే ఉంది. తర్వాత 10th ప్రాబ్లం మీరు చేసుకోండి, కష్టమేం కాదు. అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చెప్దామని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ 11th ప్రాబ్లం చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 360. ద నెంబర్స్ ఆర్ డాష్. ఇప్పుడు దీన్ని ఏంటి అంటే మనం ఆప్షన్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఆ ఈక్వేషన్ ఇదంతా తీసుకొని చేయాలంటే కష్టమైన పని అన్నమాట. కాబట్టి ఆప్షన్ ద్వారా సాల్వ్ చేద్దాం. ఏమంటున్నాడు, ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఫస్ట్ ఆప్షన్ ఎంత అంటున్నాడు, ప్రోడక్ట్ 306. ఇచ్చిన ఆప్షన్స్ని మల్టిప్లై చేద్దాం. 16, 17 సెకండ్ ఆప్షన్, 14, 16 థర్డ్ ఆప్షన్, 10, 20. సరే 10, 12. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చూద్దాము. ఫస్ట్ డిజిట్ 6 రావాలి. 7 6s ఎంత 42, 2 వస్తుంది. కానీ మనకి ఎంత రావాలి 6 ఉండాలి. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. ఇక్కడ చెక్ చేసుకో. 4 6s 24. సారీ 17, 18 అమ్మ సెకండ్ ఆప్షన్. ఆప్షన్స్ రెండు రాంగే ఇచ్చాము. ఒకసారి చూద్దాం. సారీ, ఫస్ట్ ఆప్షన్ 16, 17. సెకండ్ ఆప్షను 17, 18. థర్డ్ ఆప్షన్ 14, 15. ఇక్కడ చూడు 7 6s 42. ఫస్ట్ డిజిట్ 2 వస్తుంది. కానీ మనకి ఎంత రావాలి 6 రావాలి. కాబట్టి ఇది రాంగ్, తీస్తే. ఇక్కడ చూసుకో 7 8s 56, 6 వస్తుంది. కాబట్టి ఇది వచ్చే ఛాన్స్ ఉంది.
17 ఇంటూ 18ని మల్టిప్లై చేద్దాం. 8 7s 56, 5 క్యారీ, 8 1s 8, 136, 117 17 యాడ్ చేసి 6 10 అంటే 306 వస్తుంది అనమాట. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. అంటే ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే 306 వచ్చింది. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూద్దామండి. ఏమంటాడు 12th ప్రాబ్లం? ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఈవెన్ నెంబర్స్ ఈస్ 340. దెన్ ద నెంబర్స్ ఆర్ డాష్ అంటున్నాడు. ఓకే, ఏంటి అంటే అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఇచ్చిన ఆప్షన్స్ని స్క్వేర్ చేసి వాటిని సమ్ చేస్తే ఎంత రావాలి? 340 రావాలి. ఇది కూడా ఏంటి అంటే ఆప్షన్ ద్వారానే చూద్దాం. జాగ్రత్త చూడండి. 340 రావాలి. ఫస్ట్ ఆప్షన్ 12, 14. సెకండ్ ఆప్షన్ 14, 16. వీటిని స్క్వేర్ చేద్దాం. ఫస్ట్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 144. 14 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 196. సో స్క్వేర్స్ అయిపోయినాయి. ఇప్పుడు సమ్ చేస్తే 4 + 6 10, ఇక్కడ 14 వస్తుంది. సో 340 అంత 340 వచ్చింది అనమాట. కాబట్టి మనకు కావాల్సిన 340 వచ్చింది. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఇక్కడ ఇచ్చిన వాటిని స్క్వేర్ చేసి సమ్ చేస్తే 340 వస్తే అది రైట్ ఆప్షన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లము. uh, 14 చూద్దాండి. ఇఫ్ d ఈజ్ ఈక్వల్ టు 0 అంటే డిస్క్రిమినెంట్ 0 అనమాట. ద రూట్స్ ఆఫ్ ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. డిస్క్రిమినెంట్ 0 అంటే అర్థం ఏంటి? రూట్స్ అనేవి ఈక్వల్. డిస్క్రిమినెంట్ 0 అంటే ఏంటి? రూట్స్ అనేవి ఈక్వల్ అనమాట. చూద్దాం. ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. d ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి? b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0. ఇలాగొస్తే అర్థం ఏంటి? రూట్స్ రెండు కూడా ఈక్వల్. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా. ఇప్పుడు దీని ప్రకారం మనం ఏం చేద్దామంటే సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? -b/a. ఆల్ఫా ప్లస్ ఇక్కడ బీటా అంటే ఆల్ఫాకి ఈక్వల్లే కాబట్టి ఆల్ఫా అనేది తీసుకో. అప్పుడు ఏమవుతుంది? -b/a. ఇప్పుడు 2α ఈజ్ ఈక్వల్ టు -b/a. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 ని పంపించు, డివైడెడ్ బై అవుతుంది -b/2a. సో ఇవి రూట్స్. ఇప్పుడు ఆల్ఫా అన్న బీటా అన్న ఈక్వల్లే కాబట్టి బీటా కూడా ఏమవుతుంది? -b/2a. ఇది ఏ ఆప్షన్లో ఉంటే ఆ ఆప్షన్కి టిక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ 18 ప్రాబ్లం చూద్దాండి. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 420. ఆ ప్రాబ్లంను కొంచెం కరెక్ట్ చేసుకోండి. 18 ప్రాబ్లము ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. అక్కడ n కను న్యాచురల్ నెంబర్స్కి మధ్యలో ఈవెన్ పెట్టుకోండి. ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 420. దెన్ n ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాడు. అంటే n వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నాడు అనమాట. మనకు సిరీస్ ఏమొస్తుందంటే 2, 4, 6, 8, అండ్ సో ఆన్ n వస్తుంది. ఇది సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. సో మనకి Sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ d. అయితే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఫస్ట్ టర్ము 2 అనమాట. d ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? సెకండ్ టర్ము, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు Sn ఈజ్ ఈక్వల్ టు Sn అంటే ఏంటి? చూడండి 420 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2 ఇంటూ ఇక్కడ ఏ అంటే ఎంత? స్టార్టింగ్ 2 ప్లస్ n - 1 ఇంటూ d అంటే ఎంత వచ్చిందమ్మా? 2 వచ్చింది. ఇక్కడున్న 2ని కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి. 420 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2 ప్లస్ n - 1. ఈ రెండు కామన్ తీసి ఇక్కడ 2 క్యాన్సిల్. ఇప్పుడు ఏమొస్తుంది నీకు?
420 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 2 ప్లస్ n మైనస్ 1. ఇక్కడ ప్లస్ 2లో నుంచి మైనస్ 1 పోతే 1 మిగిలింది. నా 420 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1. నా మల్టిప్లై చేయి. 420 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n స్క్వేర్ ప్లస్ n. ఈక్వేషన్ ఎలాగవుతుంది? n స్క్వేర్ ప్లస్ n మైనస్ 420. ఇది విషయం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు మనము దీనికి రూట్స్ కనుక్కోవాలి. సో ఇంతవరకు నోట్ చేసుకోండి, రబ్ చేస్తున్నానా. n స్క్వేర్ ప్లస్ n ప్లస్ 420 ప్లస్ కాదు మైనస్ 420. ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. 420కి ఏమొస్తాయి అంటే 21 ఈజ్ ఈక్వల్ టు 420. సో దాన్ని ఉపయోగించి రాద్దాం. n స్క్వేర్ ప్లస్ 21n మైనస్ 20n మైనస్ 420 ఈజ్ ఈక్వల్ టు 0. n స్క్వేర్లో n కామన్ తీస్తే n మిగిలింది, ప్లస్ 21nలో కూడా n కామన్ తీస్తే 21 మైనస్ 20 కామన్ తీస్తే n మిగులుతుంది, ఇది ప్లస్ అవుతుంది. 20 టేబుల్లో 420 ఎక్కడ వస్తుంది అంటే 21 దగ్గర వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు n ప్లస్ 21 కామంది. n ప్లస్ 21 ఇంటూ n మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు n మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే n ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 20 అవుతుంది. ఇక్కడ కూడా n ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 21 అటు వెళ్తే మైనస్ 21 అవుతుంది. సో ఇవి రూట్స్ అన్నమాట. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 20, బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21. సో ఇవి రూట్స్ ఆఫ్ ద పాలినామియల్. మన నెక్స్ట్ వీడియోలో ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ లెంత్ ఎక్కువ అయిపోతుంది వీడియో.